మీరు ఒక దక్కపురం దాచారం మా వాళ్ళు అట్లా అన్నారు అంటే వాళ్ళకి హెవీ వర్క్ అంటే రైతులు మీకు అది వాళ్ళెవరో సమాపోతం నాలుగు ఊరు దుంకిపోతున్నాయి ఈ జిల్లాలో కూడా ఈ వాటర్ ఈ దాచడం కూడా రాలే ఈ వాటర్ నిజం సార్ ఆర్థిక పరిస్థితి జాబు కాలకంటే ఒకటే పైపు ఉండే ఒకటే పైపు చెప్తున్న పాటే అన్న ఇవన్నీ కంచెలు పోవాలని నా ఊళ్ళో రాలేదు సార్ దీగారు ఏమన్నా అంటే అక్కడ పరిస్థితి లేదు కాబట్టి గింజలు మొత్తం కిందికి వేసిరు ఇప్పుడు రెండు పక్కల చూసారు ఎస్సీ గారు చెప్తున్నారు రెండు పైపులు సేమ్ లో ఉండేటట్టుగా మాకు ఎవరు చుట్టాలు లేరు మాకు ఎకరం భూమి లేదు వినండి అందరు రైతులే అందరికి చక్కగా వచ్చేలాగా ప్లాన్ చేసుకుందాం సార్ ఇప్పుడు ఏమంటున్నాడు ఫ్లో కూడా పెంచుతా ఉంటున్నాడు అర్థమైంది కదా మీరు కొట్టుకోకండి ప్రశాంతంగా ఉండండి మీ వ్యవసాయం పనులు మీరు చేసుకోండి మీరు కొట్టుకుంటే ఏమొస్తుంది అయ్యా ఏమైనా ఉంటే అయితే ఇంతకుముందు డి గారి గురించి ఏదో చెప్పావు కదా మీ అంతటా మీరు చేసుకుంటే ఖచ్చితంగా కేసు పెట్టమని మేము చెప్పినాం ఓకే సార్ మీ అంతటా మీరు ఇష్టం ఉన్న కెనాల్ ఎక్కడ పడితే అక్కడ తోవేసి చేస్తే మాత్రం మీ దాకా ఇక్కడ దాకా కూడా నీళ్ళు రావు పైడు తవ్వితే నీకొస్తే రావు అందుకోసమే చెప్పినాం ఆ డి గారు అందుకే చేశాడు ఆయన డి గారు తప్పేం లేదు ఒకటి నువ్వు చదువుకున్నావు చక్కగా ఇంకా అర్థం చేసుకోవాలి ఏం అర్థమైందా 100% మీ అందరికి వచ్చేలాగా చేస్తాం నువ్వు చాలా టైం తీసుకుంటున్నావు ఇద్దరు డీల్ ఉండమని చేసి ఇద్దరు ఉంటారు అది సార్ ఇంతకు జరిగింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ నోట్లో పెడుతున్నా సార్ ఇక్కడ ఎవరు రావద్దు సార్ ఒక జవాన్ పెట్టు సార్ ఇప్పుడు వాళ్ళు అనుకోండి వీళ్ళు అందుకనే ఈ గారు కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ కావాలని వద్దు రైతుల మీద కేసులు వద్దు అని ఆయన ఇప్పటిదాకా గుంతకొచ్చింది ఇప్పుడు ఏంటి అనవసరంగా ఇది వదిలిపెట్టి అడి తిరగాలి అందుకనే గవర్నమెంట్ ప్రాపర్టీని ఏ డ్యామేజ్ చేసినా చాలా ఇది అందుకనే దాన్ని రైతులను ఎప్పుడు మేము ఆ రకంగా మేము అసలు ఎప్పుడు ట్రీట్ చేయం కూడా సో మీరు దాని దృష్టిలో పెట్టుకొని సార్ చెప్పినట్లు మీకు ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు మీరు ఈ రిక్వెషన్ ప్రకారం డిశ్చార్జ్ ఎఫెక్ట్ లేకుండా 2 పైపులు వేస్తాం చెప్పినట్టు 3 దిక్కులు ఒకే